ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి టైం ట్రావెల్ మూవీస్. కానీ చిన్న ట్విస్ట్, తెలుగు మూవీస్ గురించి కాదు ఈ లిస్ట్, తమిళ టైం ట్రావెల్ ఫిల్మ్స్ గురించి. ఏంది ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు? Let them know, uncle. Let them know. జోక్స్ అపార్ట్, కాలీవుడ్ ఇండస్ట్రీ కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ పైన చాలా మంచి మూవీస్ తీశారు. తమిళ సినిమాలో టైం ట్రావెల్ ఎక్స్ప్లోర్ చేసిన మస్ట్ వాచ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. కైఫే అండ్ ఫన్, థ్రిల్స్ అండ్ ఎమోషన్ డెప్త్ తో కలిపిన ఈ తమిళ మూవీస్ తెలుగు ఆడియన్స్ కి సూపర్ గా కనెక్ట్ అవుతాయి. యాజ్ యూజువల్ మన వాళ్ళు భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తాం. యాక్చువల్ గా టైం ట్రావెల్ మూవీస్ ఇన్ తెలుగు ఫిల్మ్స్ చేశాను, చూడండి గైస్, చాలా బాగుంటుంది ఆ వీడియో. ఎన్ కార్డ్స్ లో పెడతాను, ఒకసారి చూడండి. తమిళ్లో కూడా ఈ జనర్ లో చాలా తక్కువ ఫిల్మ్స్ మాత్రమే వచ్చాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ గైస్. చాలా కష్టపడి చేశాను ఈ వీడియో, అందుకే ఈ వీడియోకి టార్గెట్ ఒక 250 లైక్స్ సెట్ చేద్దాం. మీరు తలుచుకుంటే ఒక లెక్కన జుజుబి. ప్లీజ్ అండి, నాతో స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అరే చేశారు కదా, సో ఫస్ట్ యువర్ సీట్ బెల్ట్స్, లెట్స్ జంప్ ఇన్ టు టైమ్ మెషిన్. ఈ లిస్ట్ లో ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ వచ్చేసి టాలీవుడ్ దత్తపుత్రుడు సూర్య గారు త్రిపాత్రాభినయం చేసిన ఫిలిం 24. ఎందుకు సార్ ఇలా చేశారు? ఈ ఫిలిం చేసుంటే కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం లో ఒకటిగా ఉండేది. ఈ తమిళ వాళ్ళు నాకు అర్థం గారు, అంత మంచి ఫిలిం ని ఎందుకు రిజెక్ట్ చేశారో అర్థం కాదు. ఫిలిం డిడ్ వెరీ వెల్ ఇన్ తెలుగు స్టేట్స్. ఆత్రేయగా సూర్య గారి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంటుంది. మన టాప్ టైర్ హీరోస్ కూడా నెగిటివ్ షేడ్స్ లో క్యారెక్టర్ చేస్తే ఆడియన్స్ కి చూడాలని చాలా ఉంటుంది. ఈ మూవీ గురించి ఎక్కువ చెప్పనక్కర్లేదు, ఎందుకంటే తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ చాలా పాపులర్. చాలా కన్విన్సింగ్ గా 3 క్యారెక్టర్ చేశారు సూర్య గారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్. డైరెక్టర్ విక్రమ్ కుమార్ గారి మూవీ కాన్సెప్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కొత్తగా ట్రై చేస్తారు. ఎవరైనా 13B చూడకపోతే చూడండి గైస్, సూపర్ ఉంటుంది ఆ మూవీ. సినిమాటోగ్రఫీ అయితే వరల్డ్ క్లాస్ విజువల్ లాగా చూపించడం అండ్ రహమాన్ గారి మ్యూజిక్ తో మూవీకి ఎమోషనల్ డెప్త్ యాడ్ చేయడం, ఈ రెండు కూడా హైలైట్ అని చెప్పొచ్చు ఈ మూవీకి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న టైం ట్రావెల్ మూవీ వచ్చేసి విష్ణు విశాల్ గారు లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ హిలేరియస్ టైం ట్రావెల్ అడ్వెంచర్ ఫిలిం ఇండ్రు నేట్రు నాలాయ్. లిటరల్ ట్రాన్స్లేషన్ వచ్చేసి ఈ రోజు నిన్న రేపు. ఇప్పుడే విష్ణు విశాల్ గారు తెలుగు స్టేట్స్ లో చాలా పాపులర్ అవుతున్నారు. FIR మూవీ అండ్ రట్టసన్ మూవీలో హీరోగా యాక్ట్ చేశారు. ఈ ఫిలిం పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఈ ఫిలిం డెబ్యూటెంట్ డైరెక్టర్ రవికుమార్ గారు తీశారు. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్తాను. హీరో విష్ణు విశాల్ ఒక నిరుద్యోగి. తన బిజినెస్ ఐడియాస్ అన్ని రిజెక్ట్ అవుతాయి, కానీ తన GF అను మాత్రం తనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు యాక్సిడెంటల్ గా హీరోకి ఒక టైం మిషన్ దొరుకుతుంది. ఆ టైం మిషన్ తో హీరో అండ్ తన ఫ్రెండ్ పాస్ట్ కి వెళ్లి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. కానీ ఇలా చేయడంతో ఫ్యూచర్ లో చాలా సమస్యలు వస్తాయి. హీరో వల్ల చేసిన తప్పులు ఎలా రెక్టిఫై చేస్తాడు అనేది మెయిన్ మూవీ కాన్సెప్ట్. ఆ టైం మెషిన్ యూస్ చేసుకుని ఎంత కామెడీ అండ్ కేయాస్ క్రియేట్ అవుతుందో చూడాలంటే హాట్ స్టార్ లో మూవీ ఉంది, చూడండి. లాఫ్టర్ గ్యారంటీ. డెబ్యూ మూవీకే ఈ రేంజ్ అవుట్పుట్ ఇచ్చారు డైరెక్టర్ గారు, చూడండి, చాలా బాగుంది మూవీ. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న టైం ట్రావెల్ మూవీ వచ్చేసి డిక్కీలోనా. సంతానం గారు ఈ ఫిలిం లో లీడ్ రోల్ చేశారు. ఈ ఫిలిం డైరెక్ట్ గా OTT G5 లో రిలీజ్ అయింది. స్టోరీలోకి వెళ్తే ఇయర్ 2027 లో సంతానం గారు ఒక ఎక్స్ హాకీ ప్లేయర్ అండ్ లైన్ మ్యాన్. తన వైఫ్ తో గొడవలు జరుగుతూ ఉంటాయి అండ్ హీఈస్ నాట్ వెరీ హ్యాపీ విత్ హిస్ లైఫ్. తను కొందరు సైంటిస్టులను కలుస్తాడు. వాళ్ళు ఒక టైం మెషిన్ చేస్తారు. హీరో పాస్ట్ టైం ట్రావెల్ చేసి తన మ్యారేజ్ అయ్యే 2 రోజుల ముందు ఇయర్ 2020 లోకి వెళ్తాడు. తన పాస్ట్ వర్షన్ ని పెళ్లి చేసుకోకుండా ఒప్పిస్తాడు. అలా చేయడం వల్ల తన ఫ్యూచర్ మారుతుందా లేదా అనేది ఈ ఫిలిం బేసిక్ ప్రిమైస్. మీకు గుర్తుందా, కోవిడ్ టైంలో ఈ రీమిక్స్ ఫేమస్ పాట ఈ ఫిలిం లోదే. ఫిలిం పార్ట్స్ గా బాగుంటుంది. మూవీ చూడాలనుకునే వాళ్ళు G5 లో ఉంటుంది, చూడండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ వచ్చేసి విశాల్ గారి యాక్షన్ ప్యాక్డ్ రెట్రో టైం ట్రావెల్ ఫిలిం మార్క్ యాంటోనీ. విశాల్ గారి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఇదే. వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. కొంచెం తమిళ్ కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. నాకైతే మూవీ నచ్చింది. స్టోరీ మెయిన్ గా 2 టైమ్ లైన్స్ లో జరుగుతాయి, 1975 అండ్ 1995. ఈ టైమ్ లైన్స్ మధ్యలో ఒక యూనిక్ కనెక్షన్ ఉంటుంది, అదే ఒక ఓల్డ్ టెలిఫోన్. ఈ టెలిఫోన్ ద్వారా పాస్ట్ కి కాల్ చేసి జరిగే ఇన్సిడెంట్స్ ని ఆపడం, ఈవెంట్స్ ని కంట్రోల్ చేయడం అండ్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ క్రియేట్ చేస్తారు. కొడుకు విశాల్ తన తండ్రి విశాల్ని చనిపోనివ్వకుండా కొడుకు సూర్య తన తండ్రి సూర్య చేత తండ్రి విశాల్ని చంపియాలనుకోవడం, ఇదే స్టోరీ. చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ గారు ఎంటర్టైన్మెంట్, రెట్రో విజువల్స్ అండ్ మాస్ ఎలివేషన్స్ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న టైం ట్రావెల్ మూవీ వచ్చేసి సింబూస్ కెరీర్ డిఫైనింగ్ టైం లూప్ మాస్టర్ పీస్ మానాడు. అసలు SJ సూర్య గారి యాక్టింగ్ ఉంటదండి, ర్యాంప్ పాటిస్తాడు. లిటరల్ గా హీరోని డామినేట్ చేసేస్తాడు. ఫుల్ ఎంగేజింగ్ గా తీశారు ఈ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు. సింబు గారి కంబ్యాక్ ఫిలిం ఇది. పెద్ద కమర్షియల్ సక్సెస్ అయ్యింది. టైం లూప్ ఐడియాని చాలా గ్రిప్పింగ్ గా మాస్ ఎలివేషన్స్ తో ప్రెజెంట్ చేశారు. నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడే పిచ్చగా నచ్చింది. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు వాచ్ దిస్ ఫిలిం. ఈ మొత్తం లిస్ట్ లో ఒక్క మూవీనే చూస్తాను అంటే దెన్ మిగతావన్నీ పక్కన పెట్టి
ఈ ఫిలిం చూడండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, స్పాయిలర్స్ లేకుండా చెప్తాను, ఎందుకంటే చాలా మంది ఇంకా ఈ జెమ్ ని చూడలేదు అని అనిపిస్తుంది. స్టోరీలోకి వెళ్తే సింబు తన ఫ్రెండ్ మ్యారేజ్ సపోర్ట్ చేయడానికి దుబాయ్ నుండి వస్తాడు. సూర్య గారు ఒక కరప్ట్ కాప్ గా ప్లే చేశారు. అనుకోని సంఘటనల వల్ల సూర్య గారు సింబు అండ్ తన ఫ్రెండ్స్ ని బంధించి సింబుని ఒక పొలిటికల్ కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ చేస్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి టైం లూప్ కాన్సెప్ట్. సింబు చనిపోయిన ప్రతిసారి లూప్ రీస్టార్ట్ అవుతుంది. అదే డే అదే సిచ్యువేషన్ ని మళ్ళీ ఫేస్ చేయాలి. ఎవ్రీ లూప్ తో హీరోకి ఒక కొత్త విషయం తెలుస్తుంది అండ్ అదే స్టోరీకి గ్రిప్పింగ్ మూమెంట్ ఇస్తుంది. బాగా రాసుకున్నారు స్టోరీ అండ్ ఆ రేసీ స్క్రీన్ ప్లే ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్ గా చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. ఈ ఫిలిం సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. ఫిలిం సోనీ లివ్ లో ఉంది, చూడండి. నోటబుల్ మెన్షన్ వచ్చేసి తమిళ్ పాదం 2. ఇది కొంచెం స్పూఫ్ కామెడీ టైప్ మూవీ అని చెప్పొచ్చు. అర్రే ఒక్క నిమిషం, ఇంకా వీడియో అయిపోలేదు. వెళ్లే ముందు ఒక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే ఈ లిస్ట్ లో మీకు నచ్చిన ఫిలిం ఏంటో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫోక్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.